వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న వర్షాకాలంలో గర్భిణీలు ఏం తినాలి, ఏం తినకూడదు, ఆహారం కరెక్ట్గా తీసుకుంటే తల్లికి బిడ్డకి క్షేమంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగ్గ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా గర్భిణీలందరూ కూడా తీసుకోవాలి. సో ఏ ఫుడ్ అయినా కూడా ఫ్రెష్గా కుక్ చేసిన ఫుడ్ తీసుకుంటే మంచిది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్ తీసుకోకూడదు. అండ్ ఎక్కువ స్టేల్ అంటే రాత్రిది పొద్దున్న తింటాం అలాంటి పనులు మీరు చేయకూడదు. రెండోది వేడివేడిగా తినటం కూడా మంచిదన్నమాట. సో అప్పుడే ఫ్రెష్గా కుక్ చేసి వేడివేడిగా తింటే డెఫినెట్లీ మీ ఆరోగ్యానికి అది చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోమంటూ ఉంటాము. అలా అని చాలా మంది బయట ఫ్రూట్స్ కట్ చేసి అలా అమ్ముతూ ఉంటారు. సో అలాంటిది కట్ చేసి బయట పెట్టిన ఫ్రూట్స్ కాకుండా ఫ్రెష్గా మీరే మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని ఫ్రూట్స్ తింటే మంచిది. అండ్ వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తూ ఉంటాము. సో రోజుకి అట్లీస్ట్ ఒక 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ వాటర్ బాయిల్డ్ ఉండాలి లేదా ఫిల్టర్ చేసిన వాటర్ మీరు కన్జ్యూమ్ చేసుకోవాలి. సో వాటర్ బోర్న్ డిసీజెస్ మనకి ఈ రైనీ సీజన్లో ఎక్కువ. సో వాటర్ ప్యూరిఫికేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. పాలు కూడా పాస్చరైజ్డ్ మిల్క్ కానీ లేదా ప్రాపర్గా మరిగిన పాలు మీరు కన్జ్యూమ్ చేయాలి. సో పాలు కూడా ఖచ్చితంగా యూజువలీ ప్రెగ్నెన్సీలో మంచిది, కాల్షియం ప్రోటీన్ రిచ్ సోర్స్ కాబట్టి సో పాలు తాగమంటాం. కానీ పాస్చరైజ్డ్ మిల్క్ లేదా బాయిల్డ్ మిల్క్ మీరు తీసుకోవాలి. పెరుగు మజ్జిగ లాంటివి కూడా మీరు తీసుకోవచ్చు, కానీ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ పెరుగు మజ్జిగ లాంటివి కన్జ్యూమ్ చేయాలి. ఆకుకూరలు ఏవైనా కూడా బాగా కడిగి మీరు బాగా కుక్ చేసుకొని తినాలండి. ఎస్పెషలీ ఆకుకూరల్లో మనకు కొన్నిసార్లు ప్రాపర్గా వాష్ చేయకపోతే దాని నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు గమనించుకోవాలి. సో ప్రతి మీల్లో మీరు ఖచ్చితంగా ఏదన్నా ఒక ప్రోటీన్ సోర్స్, కాల్షియం సోర్స్, ఐరన్ సోర్స్ ఉండేలాగా చూసుకోండి. వర్షాకాలం వస్తే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ మీకు వస్తుంది అని కాదు. మీరు తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు సిక్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఏదైనా ఫ్రెష్గా, వేడిగా అండ్ హైజీనిక్గా ఉండేలాగా చూసుకుంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి మినిమం ఉంటాయి. థ్యాంక్ యూ.